కల్పించడం సరైన పద్ధతి కాదు అని జాయిన్గా ఈ సుధీర్ కమిటీ వేసింది కదా మేడం గవర్నమెంట్ ఏదైతే ఉందో భారత రాజ్యాంగ చట్టం ప్రకారము తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారు ఏదైతే ప్రకటించారో దాని ఆధారంగానే మొత్తం రిజర్వేషన్స్ ఉండాలని, దానికి భిన్నంగా ఈ మధ్యన బీసీల యొక్క ఎస్సీల యొక్క రిజర్వేషన్స్ తగ్గించి తర్వాత మిగతా వాళ్ళకు ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. గతంలో ఈ ఏపీ గవర్నమెంట్ 2 సార్లు కూడా మొత్తం 4% రిజర్వేషన్స్ ప్రకటించాయి, కానీ కోర్టు దాన్ని తొలగించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా సుప్రీంకోర్టులో దాన్ని తీర్పు పూర్తి రాకముందే సుప్రీంకోర్టులో నడుస్తున్నప్పుడు కూడా ఇప్పుడు సుధీర్ కుమార్ కమిటీ వేసి దాని ద్వారా మొత్తము ఇది రిజర్వేషన్స్ 12% ముస్లింలకు ఇవ్వాలని ఒక మొత్తము మెమోరాండం తయారు చేసి తర్వాత ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. అది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే మొన్నటి వరకు తర్వాత ఈ హైదరాబాద్లో కానీ మొత్తం చాలా చోట్ల ముస్లిమ్స్ ఇది ఒక హిందువులకు వ్యతిరేకంగా చాలా ఇవి అత్యాచారాలు చేసి తర్వాత అటువంటి దుశ్చర్యలు చేసినటువంటి వాళ్లకు రిజర్వేషన్ కల్పించడము, ఈ దేశము ఇది నాది కాదు, ఈ దేశం మాది కాదు అని ప్రకటించే వాళ్ళకు కూడా ఇది రిజర్వేషన్స్ ఇవ్వడం ఏంటిది సరైన పద్ధతి కాదు అని. తర్వాత ఈ దేశంలో ఈ క్రికెట్ జరిగినా కానీ తర్వాత ఇంకా ఏది జరిగినా కానీ పాకిస్తాన్ జిందాబాద్ అంటుంటారు. తర్వాత అటువంటి వాళ్ళకు ఇది రిజర్వేషన్ కల్పించడము ఈ భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది. కాబట్టి వేరే కంట్రీలో కూడా ఇటువంటిది లేదు. ఎక్కడైతే మెజారిటీ ఉంటుందో అదే పద్ధతిలో ఉంటుంది. రాజ్యాంగం ప్రకారం సరైన పద్ధతిగా ఉండాలని మేము 100% ముస్లిం రిజర్వేషన్ కల్పిస్తున్నామని పదే మరి ముస్లిం సంతుష్టీకరణ కోసము మరి మైనార్టీల ఓటు కోసము మరి వాళ్ళు ప్రాధేయపడుతున్నారు. ఏదైతే రాజ్యాంగంలో మరి భీమరావ్ అంబేద్కర్ గారు మహానుభావుడు మరి 50% లోపే ఉండాలని మరి బీసీలకు మిగతా వాళ్ళకి అందరికీ ఉండాలని మరి రాజ్యాంగంలో అందరూ రాసుకున్నాము. మరి ఆయన 12% ఇస్తుందంటే మరి ఎక్కడికి వెళ్ళి ఇస్తాడు, మరి అది ప్రజలకు చెప్పాలి. మరి ఏదో రాజకీయం చేయడానికి మరి నా కొంతమందిని ఓట్ల కోసం సంతృష్టిపరనేది సంభవం కాదు. అయితే 2004లో కూడా హైకోర్టు కొట్టేసింది. అదేవిధంగా 2005లో కూడా 4% రిజర్వేషన్ వేస్తే కూడా హైకోర్టు కొట్టేయడం జరిగింది. మరి 2010లో కూడా అసలు ఈ 4% కూడా ఇవ్వడానికి వీల్లేదని మరి హైకోర్టు కొట్టేయడం జరిగింది. మరి న్యాయస్థానాన్ని కూడా మీరు లెక్క చేయలేదంటే మరి మీరు ఏమి నాయకత్వం చేస్తారో మరి మీ పార్టీ వైపు నుంచి మరి అర్థమవుతుంది. ఏదైతే భారతదేశంలో అనేక కులాలున్నాయి, మతాలున్నాయి, మరి సంతృప్తి కొరకు అందరికి పనిచేసినట్టయితే బాగుంటుంది. దేశ అభివృద్ధి కోసం పనిచేయాలి, కానీ మతపరంగా రిజర్వేషన్ మాత్రం ఉండకూడదు. అనేక కులాలున్నాయి, మతాలున్నాయి, అందరు కూడా ధనవంతులు ఉన్నారు, పేద విద్యార్థులు ఉన్నారు, అనగారిన కులాలు ఉన్నాయి. కాబట్టి ఏదైతే సుధీర్ కుమార్ యొక్క కమిషన్ ఏంటంటే రాజ్యాంగంలో 15వ అధికారం కింద యాక్చువల్లీ ఆయన దీన్ని అధ్యయనం చేయడానికి కూడా వీలు. రాజ్యాంగం ప్రకారం 50% రిజర్వేషన్ దాటొద్దు. ఇప్పుడు మన బీసీలకు 20 సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారం బీసీలకు 27%, మరి ఎస్సీలకు 23% రిజర్వేషన్ ఆల్రెడీ ప్రభుత్వం కల్పిస్తుంది. మరి ఈ కేసీఆర్ వచ్చినాక ఈ ముస్లింల రాజకీయంగా లాభపడనీకే ముస్లింలకు 12% రిజర్వేషన్ ఏడు నుంచి ఇస్తాడు? వాళ్ళ అయ్యా జాగిరా రిజర్వేషన్ ఇయ్యనీకే? ముస్లింలు ఆల్రెడీ 600 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించిండు. వాళ్ళు ఎక్కడ వెనుకబడి ఉన్నారని బజరంగ్ దళ్ అడుగుతుంది, హెచ్చరిస్తుంది. 12% రిజర్వేషన్లు గిట్లా ముస్లింలకు కల్పిస్తే హిందువులో బీసీలో ఉన్న హిందువులకు మరియు ఎస్సీలకు చాలా ఇబ్బంది జరుగుతుంది. కావున కేసీఆర్ గారు ఈ ముస్లిం సృష్టికరణ బంద్ చేసి మంచి పాలన చేయాలా, బంగారు తెలంగాణ దేవాలని బజరంగ్ దళ్ పిలుపునిస్తుంది. లేని పక్షంలో మీ గద్దె కూడా దిగుతారు. ఈ విషయం చాలా చిన్న విషయం కాదు. హిందువులందరూ మేలుకుంటే మీ కిందకి నీళ్ళు వస్తాయని బజరంగ్ దళ్ హెచ్చరిస్తుంది. జై శ్రీరామ్. ఫీజు రియంబర్స్మెంట్ ఒక స్కీమ్ ఉంది, అక్కడ నిధులు కావాలా, అక్కడ ఇస్తున్నారు. తర్వాత మీకు మైనారిటీ కార్పొరేషన్ ఉంది, ఆ మైనారిటీ కార్పొరేషన్ నడపడానికి నిధులు ఇస్తాము, దానికి రాయితీలు ఇస్తాము, అవి చేసుకుంటారు. తర్వాత షాదీ ముబారక్ కింద స్కీమ్లు ఇస్తాము, పట్టాలు ఇస్తాము,
ఇల్లు ఇస్తాము, అన్ని ఇస్తాము. మీరు ఎన్నుకోబడ్డ మీ ఎంపీ గారు ఏమంటారంటే మీ మోడీ గవర్నమెంట్ కామన్ సివిల్ కోడ్ ని ఎవరైనా అంగీకరిస్తున్నారా? అంగీకరించే ప్రసక్తి లేదు. వాళ్ళకి మా ఈ రాజ్యాంగం అది కాదంటారు. మాకు పర్సనల్ లా బోర్డు ఉండాలి, మాకు ప్రత్యేక రాజ్యాంగం ఉండాలా, మా ప్రత్యేక రాజ్యాంగం మేము ఏమైనా చేసుకుంటాము, మేము ఈ న్యాయస్థానాలకు మేము రాము, ఇది తలగ్గము, మేము ఏమైనా చేసుకుంటాము, మా షరియత్లో నిబంధనలకు అనుసరించి అని అంటున్నారు. అలాంటి వాళ్ళు మన రాజ్యాంగాన్ని ఒప్పుకోరు, మన ప్రభుత్వాన్ని ఒప్పుకోరు. మీరు నిధులు ఖర్చు పెడుతున్నారు, అన్ని ఖర్చు పెడుతున్నారు. మరి వాళ్ళు అడగంది మీరు రిజర్వేషన్లు ఎందుకు ఇస్తున్నారు? ఎవరిని సంతుష్టీకరిస్తున్నారు మీరు? మీకు వాళ్ళు ఈ రాజ్యాంగంలో ఒప్పుకొని మేము దీంట్లో ఉన్నాము, వందే మాతరం వాడరు, జనగణ వాడరు, ఇది మా దేశమే కాదంటారు. వాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చి ఏం లాభం? మీరు ఎవరికి పాలు పోసి పెంచుతున్నారు? పాలు పోసి పెంచుతున్నారు. అది ఎవరిని కాటేస్తుంది? మళ్ళీ మనన్నే కాటేస్తుంది. ఇంతమంది జిహాదీలు ఎక్కడొస్తున్నారు? ఇంతమంది ఇప్పుడు బాంబ్ బ్లాస్ట్లు అయినాయి, వాళ్ళందరికీ ఎవరు సహాయపడ్డారు? ఎవరు హక్కున చేర్చుకున్నారు? వాళ్లకు ధైర్యంగా స్టేట్మెంట్ ఇస్తారు. ఇంతమంది ఎన్ఐఏ వచ్చి అరెస్ట్ చేసినా గానీ మేము వాళ్లకు లీగల్ సహాయం చేస్తాము, వాళ్ళని బెయిల్ ఇప్పిస్తాము, బయటికి తీసుకొస్తాము. మీరు ఎవరికి ఇస్తున్నారండి? కేసీఆర్ గారు బంగారు తెలంగాణ అంటే మా బతుకులను రోడ్డు మీద చేయడానికి ఇస్తున్నారా? మీరు ఎందుకు తీసుకొచ్చారు తెలంగాణ వాదులం మేము కాదా? మీరు ఇప్పుడు గూగుల్లో కొట్టి చూడండి, హైదరాబాద్ జనాభా ఎంత, ఇక్కడ హిందూ మైనారిటీలు 90 లక్షల జనాభా ఉంటే 60 లక్షల జనాభా ముస్లింలది. మరి హిందూ మైనారిటీల కోసం మీరు ఏం చేస్తున్నారు? మైనారిటీలు అంటే కేవలం ముస్లింలేనా? వాళ్ళకి మైనారిటీ కార్పొరేషన్ లో మైనారిటీ ఇంజనీరింగ్ కాలేజీలు లేవా? వాళ్ళు సొంతంగా మెడికల్ కాలేజీలు పెట్టుకునే స్తోమత ఉన్నది వాళ్ళది. సఫాయి కార్మికులు ఎవరైనా చూడండి, మీరు ఒక ముస్లిం సోదరుడు కనిపిస్తారా? కనిపించరు. ఎవరు కనిపిస్తారు? అందరు అణగారిన వర్గాలు, మన ఎస్సీ ఎస్టీ సోదరులు, మన సోదరులే కనిపిస్తారు. ఎవరైనా సఫాయి కార్మికులు చూస్తారా? అడ్డ మీద లేబర్ని చూస్తారా? బిచ్చమెత్తుకునే వాళ్ళని చూస్తారా? మీరు ఏ ఒక్క ముస్లిం సోదరు కనిపించరు. మీరు వాళ్ళు అడగండి రిజర్వేషన్ మీరు ఎందుకు ఇస్తున్నారు? మక్కా యాత్రకు, హజ్ యాత్రకు కూడా వాళ్ళకి డబ్బులు ఇచ్చి పంపిస్తామే. మరి మాకు తిరుపతి యాత్రకు, అమర్నాథ్ యాత్రకు మేము అడగలేదే, మరి మాకు ఇస్తున్నారా మీరు? సోదరులారా, మేల్కొనండి. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. ఈ ప్రభుత్వము ఈ ముస్లిం వ్యతిరేకమైన ముస్లింకి ఈ రిజర్వేషన్ వ్యతిరేకంగా మనందరం ఏకం కావాల్సిన సందర్భం ఇది. బీసీ సోదరులారా, ఎస్సీ సోదరులారా, భారత రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారు ఇచ్చిన ఈ రిజర్వేషన్ ని వాళ్ళ మత ప్రాతిపదికమైన జాతిని విభజిస్తుంటే మనం చూసి ఊరుకోవద్దు. దీన్ని గట్టిగా వ్యతిరేకించాలి. కేసీఆర్ గారికి ఇదొక హెచ్చరిక. మరొకసారి ముస్లింలు అడగకుండానే మీరు రిజర్వేషన్లు ఇచ్చి జాతిని చీల్చొద్దు. ఒకసారి ఆల్రెడీ రిజర్వేషన్ ఇస్తే పాకిస్తాన్ అయింది, బంగ్లాదేశ్ అయింది. ఇంకోసారి దక్కన్, తెలంగాణ, హైదరాబాద్ ఇంకో రాష్ట్రం అవుతుంది. ఇది మీరు తెలుసుకోవాల్సింది. ధన్యవాదాలు. నీ దగ్గర నుండి జారిపోతుంది 4% రిజర్వేషన్ అని ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చూసిందో దాని పరిస్థితి ఎట్లుందో మీకు ఇప్పుడు తెలుసు. నీ పరిస్థితి కూడా దానికన్నా ఘోరంగా అవుతుంది. మీ బిడ్డ కవిత ఏమంటది? తెలంగాణ బలవంతంగా భారతదేశంలో విలీనమైందని చెప్తుంది. ఆమె మీద దేశద్రోహం కేసు నమోదైంది. ఇదా మీరు పరిపాలించేది? ఇదా మీరు వీళ్ళని సంతృష్టిపరిచేది? ఇలాంటి చర్యకు పాటుపడితే విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున మేము ఆందోళన కార్యక్రమాలు చేపడతాము. దీన్ని మీరు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు మేము వెనక్కిపోయే ప్రసక్తే లేదు. జై శ్రీరామ్.